హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఇది నేచర్ క్యాంప్ రిసార్ట్, సూర్యలంక బీచ్ దగ్గర ఉన్న రిసార్ట్. ఆగస్టు 3rd వీక్లో మేము సూర్యలంక బీచ్కి వెళ్ళాము. అప్పటి రిసార్ట్ విశేషాల గురించి కొన్ని విషయాలు ఇందులో తెలుసుకుందాము. మీకు కూడా ఇది ఉపయోగపడవచ్చు. మేము హైదరాబాద్ నుండి సూర్యలంక బీచ్కి ఆల్మోస్ట్ 6 to 6.5 hours జర్నీ చేయడం జరిగింది. మేము 6:30కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే రిసార్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30 to 1 అయ్యింది. మధ్యలో 1-2 చోట్ల పిల్లలు ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్కి హాల్ట్ అయ్యాం. ఈ బిజీ ప్రపంచం నుంచి బయటపడి కాసేపు ప్రకృతి ఒడిలో అలా సేద తీరాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ఖచ్చితంగా ఈ రిసార్ట్ నచ్చుతుంది. సూర్యలంక బీచ్కి సుమారుగా 1.5 దూరంలో ఉంది ఈ రిసార్ట్. వెహికల్లో ఒక 5 నిమిషాల్లో బీచ్కి చేరుకోవచ్చు. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్స్కి కూడా కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇలాంటి నాగవల్లి ఇలాంటి చక్కటి పేర్లున్నాయి. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఒక చిన్ని ఫ్యామిలీకి సరిపోతుంది. ఈ గజిబిజి ప్రపంచంలో నుంచి కాసేపు బయటపడి ఆహ్లాదమైన ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరాలనుకునే ప్రతి ఒక్కరికి సూర్యలంక నేచర్ క్యాంప్ రిసార్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, చుట్టూ పచ్చదనం ఎంత అద్భుతంగా ఉందో. రండి, మనం కూడా రూమ్ టూర్ చూద్దాం ఒకసారి. ఇది ఉంది, దీనికి నాగవల్లి అని పేరు. హాల్, సిట్అవుట్ ఏరియా, డ్రెస్సింగ్ ఏరియా, నీట్ అండ్ క్లీన్ వాష్రూమ్స్. ఇక్కడ బోర్డ్ చూపిస్తున్నాను చూడండి, సూర్యలంక నేచర్ క్యాంప్ రిసార్ట్స్. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉంది. చూడండి, పిక్చర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. బీచ్లో మనం ఎంతసేపు ఎంజాయ్ చేస్తామో ఇక్కడ కూడా రిసార్ట్లో అంతేసేపు ఎంజాయ్ చేస్తాము. నేచర్కి చాలా దగ్గరగా ఉంది. బీచ్ పక్కనే రిసార్ట్ బుక్ చేసుకోలేము అనుకున్న వారికి ఇది చక్కటి ఆప్షన్. నెక్స్ట్ వీడియోలో సూర్యలంక బీచ్ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. అంతవరకు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ లక్కీ జాను.